సెరోగసీ సెంటర్ల మీద సర్కార్ సీరియస్ గా దృష్టి పెట్టింది. చట్టానికి వ్యతిరేకంగా నడుస్తున్న కొన్ని సెంటర్ల మీద నిఘా పెంచుతుంది. అంగట్ల అమ్మతనం దందాకు చెక్ పెట్టేందుకు సర్కార్ డిసైడ్ అయింది. ప్రత్యేకంగా సెరోగసీ బోర్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో సరోగసీ దందా మీద సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. ఈ విషయంలో స్వయంగా అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చివరికి సరోగసీ బోర్డు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నడుమ హైదరాబాద్లో బయటపడ్డ సంఘటనలతోని అలర్ట్ అయిన సర్కార్ ప్రత్యేక బోర్డుతోనే సమస్యను పరిష్కరించవచ్చని అనుకుంటాంది. వాస్తవానికి దగ్గరి బంధువులే సరోగసీ విధానంలో బిడ్డను కనేందుకు అర్హులని రూల్స్ ఉన్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అట్లనే గర్భం దాల్చే మహిళలకు 2 పిల్లలుండి 35 ఏళ్లుండాలన్న రూల్ కూడా ఉంది. కానీ రాష్ట్ర స్థాయిలో సరైన చట్టం లేకపోవడంతోని ఈ నడుమ దందాలు పెరుగుతున్నాయని సర్కార్ భావిస్తోంది. ఇక బోర్డు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం మంచిదంటున్నారు డాక్టర్లు. సరగలిసీలో రూల్స్ లేవు, గైడ్ లైన్స్ ఉన్నాయి. ఐవీఎఫ్కి కూడా ఇంకా చట్టం లేదండి మన దగ్గర. ఐవీఎఫ్ సెంటర్ పెట్టాలంటే ఎలా ఉండాలి? డిఎంఎన్హెచ్ఓ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. ఏఆర్టీకి వేరేగా మనకి ఒక చట్టం అన్నట్టు లేదండి. కాబట్టి ఈ గైడ్ లైన్స్, ఈ రిజిస్ట్రేషన్ కూడాను పీసీపీఎన్డిటీ యాక్ట్ కిందనే రిజిస్టర్ చేసుకుంటున్నారు వాళ్ళు. పీసీపీఎన్డిటీ యాక్ట్కి ఒక్కటే, అది మీరు గర్భస్రావాలు చేస్తున్నారా అమ్మాయి అబ్బాయి అన్నది చూసుకుని చేస్తున్నారా అంతవరకే ఉంది వాళ్ళది. అంతేకాని సరోగసీ గురించి అందులో చట్టం లేదండి. కాబట్టి ఈ ప్రాబ్లం ఒక కోణం నుంచి ఆలోచన చేసేదానికి లేదండి, ప్రతి కోణం నుంచి చేయాలి. చాలా చోట్ల అమాయక మహిళల్ని సరోగసీ ఊబిలకు దించుతున్న కొందరు ఏజెంట్లు, కొన్ని హాస్పిటళ్లు లక్షలు దండుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. అద్దె గర్భాల దందాల ఒక్కో బేబీ డెలివరీ అయ్యేదాకా 5 నుంచి 10 లక్షలు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఐవీఎఫ్ సెంటర్లకు దాదాపు 2 లక్షలు, ఏజెంట్కు దాదాపు 3 లక్షలు, చివరికి 9 నెలలు బిడ్డను మోసిన అమాయకపు మహిళలకు 2 లక్షల్లోపే ఇస్తున్నారని తెలుస్తోంది. అయినా డిమాండ్ పెరగడంతో రూల్స్ మీద పట్టింపు లేకుండా హైదరాబాద్లో వందల సంఖ్యల సరోగసీ సెంటర్లు వచ్చినాయి. ఇసొంటి వాటిల్లా అనుమతి పొందినై కొన్నే ఉన్నాయంటున్నారు డాక్టర్లు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ చేసే సంస్థలు ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఓన్లీ 3 సెంటర్సే ఏఆర్టీ క్లినిక్స్ రిజిస్టర్ అయినవి ఉన్నాయి. మిగతావన్నీ చాలా కూడా నడుస్తూనే ఉన్నాయి. తప్పకుండా గవర్నమెంట్ దీనికి ఒక స్టెప్ ముందుకు వెళ్ళి మంచి స్ట్రిక్ట్ లాస్ పెట్టి, అట్లాగే మనకి సేఫ్టీ అంటే సరోగేట్ కపుల్ది అలాగే పేషెంట్ది కూడా మన సేఫ్టీని చూసుకుంటా వాళ్ళిద్దరిని మన దానికి రూల్స్ పాస్ చేయడం అందరికీ మంచిదే. సరోగేట్ కపుల్ ఆర్ పేరెంట్స్ ఏజెంట్ ద్వారా మాట్లాడుకుని వాళ్ళ ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు అది 5 to 7 lakhs దాకా అవుతుందని అనుకుంటున్నా. మాది ఐవీఎఫ్ ఛార్జెస్ 70,000 నుంచి 95,000 దాకా కావచ్చు. అది ఐవీఎఫ్ టైప్ ఆఫ్ ఐవీఎఫ్ బట్టి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో చట్టం లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని సర్కార్ అనుకుంటాంది. ఇసొంటి దందాను కంట్రోల్ చేసేందుకే సరోగసీ బోర్డు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.